రైట్. పశ్చిమ గోదావరి జిల్లా యనమదురులోని శ్రీ స్వయంభూ శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి శోభ వెల్లివిరుస్తోంది. మహాశివుని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్లో వేచి ఉన్నారు. పంచరామ క్షేత్రాల కంటే అతి పురాతనమైన ఆలయమని, శక్తీశ్వర స్వామి శిరస్సు నేలను తాకే విధంగా ఉంటుందని అర్చకులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అతి పురాతనమైన దేవాలయం పశ్చిమ గోదావరి జిల్లా యనమదూరు శ్రీ శక్తీశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మనతో పాటు ఆలయ కార్యనిర్వహణాధికారి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. అని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఇప్పుడు శక్తీశ్వర స్వామి అతి పురాతనమైన దేవాలయం, ఈ స్వామివారి స్థల పురాణం ఏమిటండి? ఓం నమ శివాయ. శ్రీ పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి దేవస్థానం యనమదురు గ్రామం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణానికి సుమారుగా 5 కిలోమీటర్ల దూరంలో యనమదురు గ్రామం ఉందండి. ఈ గ్రామం చాలా పురాతనమైన ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఇక్కడ వెలిసిందండి. స్వామివారి శీర్షాసన రూపంలో, అంటే తలకిందులుగా శీర్షాసనంలో ధ్యానంలో ఉండగా అమ్మవారు పార్వతీమాత ఒళ్ళో 3 నెలల కుమారస్వామి చంటిపీటను ఎత్తుకుని బాలింతరాలుగా అమ్మవారు స్వామి కూడా కుటుంబ సమేతంగా ఏకపీఠం మీద ఇక్కడ పెడవడం అనేది చాలా విశేషమండి. ఈ క్షేత్రం చాలా పురాతనమైంది, పంచారామాల కన్నా పురాతనమైనదిగా ప్రసిద్ధి అండి. సుమారుగా ఈ సంవత్సరాల క్రితం ఈ చాలా పురాతనమైన వాటి తవ్వకాల్లో బయటపడిందని ఇక్కడ స్వామివారి ఇక క్షేత్ర వైభవం అండి. ఇలా ఈ శివరాత్రి సందర్భం స్వామివారికి నిత్యం ఏ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా ఉదయం వేకువజాము నుంచే తెల్లవారు గంటల 3 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేకంగా పంచామృతాభిషేకములు, అమ్మవారికి కుంకుమార్చనలు, తదుపరి ఈ అభిషేకాల అనంతరం మధ్యాహ్న సమయంలో స్వామివారి అలంకరణ, అలాగే సాయంకాల సమయంలో శాంతి కళ్యాణ మహోత్సవము, వార్షిక భక్తులతోటి వంశపార్వణికి ఇక్కడ వార్షిక కళ్యాణ మహోత్సవము, తదనంతరం ప్రసాద వితరణ గ్రామోత్సవం జరుగుతుందండి. రెండవ రోజు గురువారం అనగా రేపు స్వామివారికి మధ్యాహ్నం అత్యంత అంగరంగ వైభవంగా భక్తుల సహాయ సహకారములతోటి, పూలదండలతోటి, మేళ తాళాలతోటి, బాజా బయింత్రీలతోటి చాలా విశేషంగా గ్రామోత్సవం, రథోత్సవం చాలా విశేషంగా భక్తులు నిర్వహిస్తారండి. అదేవిధంగా 3వ రోజున సాయంత్రం 7 గంటలకు స్వామి ఆలయం ఎదురకుండా శక్తిగుండం అనే మంచిలో చెరువు ఉందండి. ఆ యొక్క చెరువులో అంశవాహనంపై స్వామివారికి జల విహార కార్యక్రమం అనగా తెప్పోత్సవం అత్యంత వైభవంగా బాణసంచాలతోటి చక్కగా విశేషంగా జరుగుతుందండి. ఇక్కడ ఈ 3 రోజులు కూడా చాలా విశేషంగా భక్తుల సహకారంతో జరుగుతుందండి. స్వామివారు అలాగే దినదర ప్రవర్తమానంగా అనేక గ్రామాల నుండి, పట్టణాల నుండి కూడా చాలా విశేషంగా వచ్చి మా స్వామివారు దర్శిస్తూ ఉంటారు. మీరు ఈ భక్తులు ఎవరైనా ఇక్కడికి రాని వారు ఉంటే ఈ వీడియో ప్రైమ్ 9 టీవీ ఈ న్యూస్ చూసిన వారందరూ కూడా తప్పకుండా మా ఆలయానికి విచ్చేసి మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటారని మా ఆలయ పెద్దలందరి తరపున, కమిటీ తరపున, ఆలయ ఈవో గారిని కరి శ్రీనివాస్ గారి తరపున, అందరి తరపున కూడా మనం చేస్తున్నామండి. చెప్పండి, ఇక్కడ శివరాత్రికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు? ఓం నమ శివాయ. భీమవరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పార్వతీ సమేత శక్తీశ్వర దేవస్థానానికి 26 నుంచి 28 వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అవి జరుగుతున్నాయండి. ఫస్ట్ రోజు శివరాత్రి రోజు సాయంత్రం 6:30కి పార్వతీ సమేత శక్తీశ్వర స్వామికి కళ్యాణం జరుగుతుందండి, శాంతి కళ్యాణం. 27వ తారీఖు రథోత్సవం జరుగుతుందండి. 28వ తారీఖు తెప్పోత్సవం జరుగుతుందండి. ఈ వచ్చే భక్తులకి మంచినీటి సౌకర్యం, చలవ పందిర్లు, పాలు, ఉప్మా కూడా భక్తుల సహకారంతో ప్రసాదాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. భక్తులకు ఎటువంటి రకమైన ఇబ్బందులు లేకుండా బాత్రూములు అవి కూడా ఏర్పాటు చేయడం అయిందండి. భక్తులు దర్శనం చేసుకుని వారికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా, ఒకవేళ ఏమన్నా సరే తెలియపరచవలసిందిగా కూడా వాళ్ళకి తెలియజేస్తున్నామండి. వాళ్ళు పాలు తెచ్చుకున్నవి కూడా మేము అభిషేకం చేయడానికి ఎవరి కూడా పంపకుండా వెనక్కి తిరిగి తీసుకుని అభిషేకాలు అవి చేయడానికి కూడా సహకరిస్తున్నాం. ఏదైతే పంచారామ క్షేత్రాల్లో అతి పురాతనమైన దేవాలయం యనమదూరు శక్తీశ్వర స్వామివారి దేవాలయం అని, ఇక్కడ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. స్వామివారి శిరస భాగం నేలను తాకే విధంగా ఉంటుంది. ఏదైతే ఇక్కడ హరహర మహాదేవ శంభో శంకరంతో భక్తులు స్వామివారి దర్శనం కోసం ఇటు క్యూ లైన్లో కూడా బారులు తీరారు. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్ న్యూస్, యనమదూరు, భీమవరం.